పాఠంలోనికి వెళ్దాం. నేటికి సిద్ధపరచబడిన పాఠం, యేసుక్రీస్తు వచ్చింది ఇశ్రాయేలీల కొరక, అందరి కొరక? యేసుక్రీస్తు వచ్చింది కొందరి కొరక, అందరి కొరక? ఓకేనా? ఎందుకు ఈ పాఠం చెప్పాల్సి వస్తుంది అని మనం ఆలోచించగలిగితే, నేటి సమాజంలో ఉన్న క్రైస్తవేతరులు, అంటే క్రీస్తును అంగీకరించని అనేక మతాల్లో ఉన్న మత పిచ్చోళ్ళు అంటే మతం మీద అక్కసు పెంచుకొని, మా మతమే ఉండాలి, వేరొక మతం హెచ్చింపబడకూడదు అని ఆలోచన చేసి వారిని ఎలా తప్పు పట్టాలా అని బైబిల్ చదివి, అనేక గ్రంథాలు చదివి, భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మతంగా పిలువబడుతుంది ఏది అంటే క్రైస్తవ్యం. క్రైస్తవ్యాన్ని ఎలాగ అనగదొక్కాలో తెలియక, ఈ క్రైస్తవులు దేనినైతే విశ్వసిస్తున్నారో వాటినే మనం తప్పు పట్టగలిగితే, ఆ నమ్మిన వారు కూడా దాని నుంచి తొలగిపోయి మనం మత విశ్వాసాల్లోకి వస్తారన్న నమ్మకంతో, ఆలోచనతో బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు అపార్థం చేసుకొని అర్థం చేసుకోలేక తప్పు పడుతున్నారు. అందులో ఒక విషయమే ఈ యేసుక్రీస్తు వచ్చింది ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే, యేసుక్రీస్తు వచ్చింది ప్రపంచ మనుషుల కోసం కాదు. ఇది విన్న కొంతమంది క్రైస్తవులు నిజమనుకొని బైబిల్లో ఉన్న విషయాలు చదవలేదు కనుక దాని మీద పట్టు లేక తన విశ్వాసాన్ని కోల్పోయి వెనుక తిరిగిన వారు కూడా ఉన్నారు. ముస్లిమ్స్ నుంచి కొంతమంది, అలాగే హిందువుల నుంచి కొంతమంది మత ద్వేషకులు, అంటే వాళ్ళు, అలాంటి వారు ఇలా కొన్ని విషయాల్ని తప్పు పడుతున్నారు. అలా వారు అనడానికి కూడా బైబిల్లో కొన్ని వచనాలు వాళ్ళకు ఉన్నాయి, వాటిని చూసి దానిని తప్పు పడుతున్నారు. ఓకేనా? అవేంటో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు, యేసు భూమి మీదకు జన్మించిన తర్వాత, వచ్చిన తర్వాత తను 30 సంవత్సరాల తర్వాత బాప్టిజం పొంది అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉండి వచ్చిన తర్వాత ఆయన వాక్యం ప్రకటింపడం మొదలుపెట్టాడు. అప్పుడు యేసుక్రీస్తు తనకు శిష్యులుగా, తన తర్వాత దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించడానికి ఏర్పాటు చేసుకున్న వారే ఈ 12 మంది అపోస్తలులు. ఓకేనా? యేసు ఆ 12 మందిని పంపుతున్నాడు అంట, వాక్యం ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి పంపుతున్నాడు. పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సమరయులు ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి. అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు, సమరయులు ఏ పట్టణములోనైనా ప్రవేశింపకుడు, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడి చెప్పాడు. ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు అంటే ఇశ్రాయేల్ దగ్గరికే వెళ్ళమంటున్నాడు. అన్యజనులు అంటే ఇశ్రాయేలు కాని వారి దగ్గరికి వెళ్ళొద్దు, సమరయులు ఏ పట్టణానికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నశించిన ఇశ్రాయేలు వద్దకే వెళ్ళమన్నాడు అన్నమాట క్లియర్గా రాసి ఉంది. ఖచ్చితంగా మనం చదువుతున్నాం. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నదే నిజమన్నట్టుగా అనిపిస్తుంది. యేసుక్రీస్తు స్వయాన శిష్యులకి ఏం చెప్తున్నాడు? మీరు ఎక్కడికి వెళ్ళండి? అన్ని జనుల దగ్గరికి వెళ్ళొద్దు, సమరయులు ఏ పట్టణానికి వెళ్ళొద్దు, ఇశ్రాయేలు నశించిన గొర్రెల వద్దకే వెళ్ళండి, ఇశ్రాయేలు వద్దకే వెళ్ళండి. ఇలాంటి మాటే ఇంకొక 2 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు అన్నాడు.
ఎవరు? వాళ్ళకి పంపిస్తూ ఏం చెప్తున్నాడు? మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అన్ని జనుల యొద్దకు వెళ్ళొద్దు, సొంత జనమైన ఇశ్రాయేలు యొద్దకే వెళ్ళండి, యూదుల యొద్దకే వెళ్ళండి అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు కూడా తనకు తానుగా ఏం చెప్పుకుంటున్నాడు? నేను వచ్చింది నశించిన గొర్రెల యొద్దకే, ఇశ్రాయేలీయుల ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే వచ్చితిని గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు అన్నాడు. అంటే నేను కూడా వచ్చింది ఎవరి కోసం అంట? యేసుక్రీస్తు వచ్చింది కూడా ఇశ్రాయేలుల కొరకే అన్నట్టుగా అక్కడ చెబుతున్నాడు. ఆ మాట కూడా మనం స్పష్టంగా చూసాం. ఇంకా చూద్దాం అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 23వ వచనం చూడండి, అక్కడే మాట రాసింది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 23వ వచనం. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించెను. ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించిన. ఎవరి కోసం పుట్టించాడు? ఇశ్రాయేలు కొరకు అని. ఇలాగ బైబిల్లో కొన్ని వచనాలు, ఈ 3 వచనాలు కనిపిస్తున్నాయి. వీటిని చదివిన మత ద్వేషకులు, మత ఛాందస్యవాదులు, ఇదిగో మీ బైబిల్లోనే రాసింది ఏమని? యేసుక్రీస్తు ఇశ్రాయేలీ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. నేను వచ్చింది కూడా వాళ్ళని రక్షించడానికైనా ఉంది. మరి మీరెందుకు భారతదేశంలో ప్రకటిస్తున్నారు? మీరెందుకు యేసును అంగీకరిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రపంచానికి దేవుడు కాదు, ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు అని మీ బైబిల్ చెప్తుంది కదా అని ఈ వచనాలు మనకు చూపిస్తారు. ఆల్రెడీ చాలామందికి చూపిస్తున్నారు, ఇదే మాట చెబుతున్నారు. అర్థమైందా ఈ పాఠం ఎందుకు చెప్పాల్సి వస్తుందో? ఇప్పుడు వాళ్ళు అనుకునేది నిజమా అబద్ధమా అని మనం ఆలోచించగలిగితే, మొట్టమొదటిగా బైబిల్ చదివే విధానము వారికి తెలియదని ఖచ్చితంగా చెప్పొచ్చు. వాళ్ళు బైబిల్లో ఉన్న అక్కడక్కడ మాటలు తీసుకున్నారు, వాటిని బయట పెడుతున్నారు. బైబిల్ని తప్పు, బైబిల్ ఈ దేశానికి సంబంధించింది కాదు, బైబిల్లో ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ దేశ దేవుడు కాదు. ఆయన ఇశ్రాయేలులో ఉన్న ఇశ్రాయేలు దేశానికే దేవుడు, ప్రపంచానికి దేవుడు కాదు. ఒకవేళ ప్రపంచానికి దేవుడు అయితే ఎక్కడో పుట్టచ్చు కదా, ఇశ్రాయేల్ దేశంలోనే ఎందుకు పుట్టాలి? మన భారతదేశంలో పుడితే మనం కూడా నమ్ముకుందాం కదా అని ఎలా అడిగేవారు కూడా ఉన్నారు. మరికొంతమంది మన దేవుడు కాదు, ఇంగ్లీష్ దేవుడు అంటాడు. అమెరికా దేవుడు యేసుక్రీస్తు మనకి దేవుడు కాదంటారు. ఎందుకంటే వాళ్ళకి చరిత్ర అనేది తెలియదు. అసలు యేసు పుట్టింది ఎక్కడ? ఇశ్రాయేల్ దేశంలో. ఇశ్రాయేల్ దేశం ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో ఉంది. అంటే మన దేశం ఏ ఖండంలో ఉందో అదే ఖండంలో ఏముంది? ఇజ్రాయెల్ దేశం ఉంది. కానీ అమెరికా ఈ ఖండంలో లేదు, ఆసియా ఖండంలో అమెరికా లేదు. కానీ అమెరికా వరకు వెళ్ళిపోయింది. వాళ్ళంతా అమెరికా దేశం మొత్తం యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళందరూ నమ్మారో ఈ దేవుడు వారి దేవుడు అని ఒక పేరు వచ్చేసింది. ఓకేనా? ఇలాగా మళ్ళీ ఈ భారతదేశంలో నమ్మిన వారు, విశ్వసించిన వారు కూడా ఎక్కువ శాతం మంది ఎవరంటే పేదవారు, ఇంకా చెప్పాలంటే బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ అని మాదిగా అంటారు చూడండి. ఇలాంటి వారు ఎక్కువ విశ్వసించడం వల్ల ఈయన మాలోలు దేవుడు చిన్న కులాలకు సంబంధించిన దేవుడు అని పేరు కూడా పెట్టేశారు. అంటే ఇలాగ పరిస్థితులను బట్టి, ప్రభావాన్ని బట్టి, వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి చూసి పరిశీలించి ఏం చెప్తున్నారు? ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం? ఆలోచించాలా లేదండి? ఖచ్చితంగా ఆలోచించాలి. అయితే యేసుక్రీస్తు ఈ మాటలు బట్టి ఆయన అక్కడే ఎందుకు పుట్టాడో చెప్తాను. ఓకేనా? అక్కడే ఎందుకు, నేను మర్చిపోయినా నాకు గుర్తు చేయండి మీరు. ఆయన అక్కడే ఎందుకు పుట్టాల్సి వచ్చిందో చెప్తాను. ఇంకా ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నట్టు వాళ్ళు ఇశ్రాయేలీలకే దేవుడా యేసుక్రీస్తు, వాళ్ళ కోసమే వచ్చాడా అని మనం ఆలోచించాలి. వాళ్ళకి బైబిల్ ఒక బైబిల్ చదవాలంటే, మనం నమ్ముతున్న విశ్వాసాన్ని వారు చదవాలంటే బైబిల్ చదివే విధానం తెలియాలి. బైబిల్ చదివే విధానం తెలియాలి. బైబిల్ అందరిలాగా నేను చదువుతానంటే ఎవరికి బైబిల్ అర్థం కాదు. ప్రతిరోజు చదువుతున్న క్రైస్తవులకే బైబిల్లో ఉన్న వాక్యాలు అర్థం కావట్లేదు.
కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న సేవకులకే బైబిల్ అర్థం కావట్లేదు. ఒక్కసారి చదివేసి నీకు అర్థమవుతుందా? ఎవరైతే ఈ మాటలు అడుగుతారో వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళు ఏ ఉద్దేశంతో చదువుతారు చెప్పండి? అది ఆరు మనసంతా బైబిల్లో తప్పు ఎక్కడ దొరికింది నాకు, దొరికిపోయాడు రా, క్రైస్తవులందరూ దొరికిపోయారు అన్న ఉద్దేశంతో చదువుతారు. వాళ్ళు తప్పు పట్టే ఉద్దేశంతో చదువుతారు కాబట్టి తప్పులే కనిపిస్తాయి. అర్థమవుతుందా? పచ్చ కామెర్లాడు కంట దేశంలో పచ్చగా కనబడుతుంది ప్రాంతం అంతా. అర్థమవుతుంది? అలాగుందన్నమాట పరిస్థితి. ఇంతకీ బైబిల్ చదివే విధానం మనకు తెలుసా? ఎలా చదవాలో బైబిల్ చెప్పిందండి. ఎలా చదవాలండి? యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అధ్యాయం 13వ వచనం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంతట అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చెను. అంటే వాక్యం అంతా ఒకే దగ్గర ఉండదన్న సంగతి వాళ్ళకి తెలీదు. ఒక విషయం గురించి మాట్లాడాలంటే ఒక విషయానికి సంబంధించిన వాక్యం అంతా ఒకే దగ్గర ఉండదు. మరి ఎక్కడ ఉంటుందంట? కొంచెం ఒక దగ్గర, మరి కొంచెం ఇంకొక దగ్గర ఉంటుంది. అర్థమవుతుందండి? మీరు సినిమాలు చూసి ఉంటారు ఎప్పుడైనా. సినిమా మొత్తం లైన్ మీద వెళ్ళిపోద్దంటే మధ్య మధ్యన బ్యాక్కి వెళ్తుంటారు, కల్లోకి వెళ్తుంటారు, పాత జీవితంలోకి వెళ్తుంటారు, ముందు దీనికి వెళ్తుంటారు. చూసారా మీరు? క్లైమాక్స్ అని ఒక సీన్ ఉంటుంది. అప్పుడు ఎక్కడెక్కడ ఏది జరిగితే అదంతా చూపిస్తుంటాడు. అలాగే బైబిల్ కూడా ఎలా ఉంటుందంటే ఒకే దగ్గర వాక్యం మీకు దొరకదు. ఒకే దగ్గర అంటే లైన్ మీద దేవుడు రాపించలేదు. కొంత అచ్చట, కొంత ఇచ్చట, అంటే ఎక్కడెక్కడో ఉన్న వాటన్నిటిని కలిపితే వాక్యం నీకు అర్థమవుతుంది. ఇదే మాట కీర్తన గ్రంథం 119 అధ్యాయం 160 వచనంలో ఉంది. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 160 వచనం. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 160 వచనం. నీ వాక్య సారాంశము సత్యము, నీ వాక్య సారాంశము సత్యము. అంటే పదాలను పదాలుగా వాక్యాలుగా తీసుకుంటే అర్థం కాదు నాయన, ఆ వాక్యాలలో ఉన్న సారాంశం తీసుకోవాలి నువ్వు. అక్షరాలని పదాలను నువ్వు తీసుకుంటే నీకు వాక్యం అర్థము కాదు. మరి ఎలా తీసుకోవాలంట? వాక్య సారాంశం సత్యం. వాక్యం వెనుక దేవుని ఆలోచన నువ్వు ఆలోచిస్తే అప్పుడు నీకు ఉద్దేశం అర్థమవుతుంది. వాళ్ళు అలా ఆలోచిస్తారా? చెప్పండి. ఇంకో విషయం చెప్పమంటారా? దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మ కలిగిన మనుషులకే అర్థమవుతాయని బైబిల్ చెప్పింది. తెలుసా ఆ విషయం? కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. అంటే బైబిల్ అర్థం అవ్వాలంటే క్వాలిటీ ఇవన్నీ ఉండాలి. బైబిల్ చదివిస్తే మనకు అర్థం కాదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 11 నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. అంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు, అంటే పరిశుద్ధాత్మను కలిగి వాక్యాన్ని చదువుతున్న వాడికే బైబిల్లో ఉన్న సంగతులు అర్థమవుతాయి తప్ప పైన చదివి తప్పు పట్టాలన్నాడుకి దేవుని వాక్యం అర్థమవుతుందా? అర్థం అవ్వదు అని చెప్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తు అందరి కోసం వచ్చాడా? కొందరి కోసం వచ్చాడా? వాళ్ళు కొన్ని వచనాలు చూపించారు. దానికి నేను చివరిలో అవి అక్కడ రాయబడ్డాయి కదా, మరి అవి మీకు అవే చూపించి మిమ్మల్ని అడిగితే మీరు సమాధానం చెప్పాలా లేదా? ఖచ్చితంగా చెప్పాలి.
అది చివరిలో మీకు చెప్తాను. యేసుక్రీస్తు అందరి కోసం వచ్చాడు అన్న సంగతి మీకు వాక్యాల ద్వారా చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19-20 వచనాలు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19-20 వచనాలు. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడిదరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఎప్పుడు నియమింపబడ్డాడు యేసుక్రీస్తు? జగత్తు పునాది అంటే సృష్టింపబడక మునిపే నియమింపబడ్డాడంట. ఎవరి కోసం? కొందరి కోసమా? అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారా? జగత్తు పుట్టక ముందు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారా? లేరు. అన్ని జనులు ఉన్నారా? లేరు. అంటే యేసుక్రీస్తును దేవుడు నియమించింది ఎప్పుడు? సృష్టి పుట్టక మునిపే, నాయన భూమి మీద నా పిల్లలు పుడతారు, వారందరూ పాపం చేస్తారు, ఆ పాప ప్రక్షాళనకు నువ్వేం చేయాలి? రెడీగా సిద్ధంగా ఉండాలని దేవుడు ముందుగానే యేసుక్రీస్తుని సిద్ధపరిచాడు. అంతే తప్ప ఒక కొద్ది ప్రజల కోసమో లేదా కొద్ది జనాంగం కోసమో లేదా ఒక్క జనాంగం కోసమో లేదా ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే యేసుక్రీస్తు నియమింపబడలేదు. అమూల్యమైన రక్తాన్ని చిందించాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తుని ఏర్పాటు చేశాడు. ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు చదువుదాం. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? ఇశ్రాయేలీయులు పుట్టిన తర్వాత కాదు. జగత్తు, ఈ సృష్టి, భూమి, ఆకాశం, సముద్రం అందరి సమస్తం సృష్టింపక బడక మునిపే భూమి, ఆకాశము, అందలి సమస్తము, సముద్రము, అందరి సమస్తము సృష్టింపబడక మునిపే క్రీస్తును దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడే తప్ప ఒక్క జాతికి సంబంధించి కాదు. అర్థమవుతుందండి? ఇంకా బైబిల్లో ఆలోచించగలిగితే ఆదికాండం 12 అధ్యాయం 3వ వచనం చూడండి. మంచి మాట చదువుదాం. ఆదికాండం 12 అధ్యాయం 3వ వచనం. ఎప్పుడు దేవుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఆ మాట ఎవరికి చెప్తున్నాడు చూడండి. ఆదికాండం 12 అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను. ఎవరండి? భూమి యొక్క సమస్త వంశములు, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వంశము నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అన్నాడు. అబ్రహాం ఎవరు? ఇశ్రాయేలీయులకు తండ్రి. అంతేనా? ఇశ్రాయేలీయులకు ప్రధాన పురుషుడు అయిన అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు పుట్టిన 12 మంది గోత్రాలు కర్తలు. ఆ గోత్రకర్తలకు పుట్టిన వారే ఇశ్రాయేలీ ప్రజలంతా. ఆయనకి ఏమని చెప్తున్నాడు? నాయన, నీ గర్భవాసం గుండా ఇశ్రాయేలీయులు వస్తారు, వాళ్ళ కోసం యేసుక్రీస్తుని పంపిస్తానన్నాడా? సమస్త జనుల కోసం అన్నాడా? సమస్త జనులు యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదం అంటే మనం తెలుసు ఏంటి? దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మనం ఆశీర్వదింపబడ్డాం క్రీస్తు ద్వారా. ఓకేనా? ఇంకా చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనం. నీవు యాకోబు గోత్ర వారిని తీసారా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట
ఎంతో స్వల్ప విషయము. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఇశ్రాయేలు ప్రజల కోసమే భూమి మీదకి వస్తే అది ఎంత విషయం అంట? చాలా చిన్న విషయం. నువ్వు అవసరం లేదు అసలు. యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలుని రక్షించడానికి ఎంతమంది వచ్చారా? ప్రవక్తలు వచ్చారా రక్షించడానికి? వారు ఈజిప్ట్ నుంచి కానీ, ఐగుప్తు దేశం నుంచి కానీ, బబులోను దేశం నుంచి కానీ, వాళ్ళు ఎప్పుడు పట్టింపబడుతున్నా వాళ్ళని రక్షించడానికి ఎవరో ఒక ప్రవక్తని దేవుడు పంపించాడు. మళ్ళీ వాళ్ళనే రక్షించడానికి అయితే మరొక ప్రవక్తను పంపిస్తాడు తప్ప యేసుక్రీస్తుని పంపిస్తాడా? అందుకోసం అది చెప్తున్నాడు. మళ్ళీ చదువుతాం. 49:6 యెషయా గ్రంథం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. ఇప్పుడు చెప్తున్నాడు, భూదిగంతముల వరకు నేను కలుగు చేయు రక్షణకు సాధనమొకటికై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. భూదిగంతముల వరకు అన్యజనులకు అంటే అందరికీ. యేసుక్రీస్తు వచ్చింది ఎవరి కోసం? ఇశ్రాయేలీల కోసమే వచ్చాడు అన్నారనుకోండి, వారికి మాత్రమే అన్నారనుకోండి, అది స్వల్ప విషయం దేవుని దృష్టిలో. ఆయన పంపించడు. మరి అందరి కోసం ప్రాణత్యాగం చేయాలి కనుక యేసుక్రీస్తు భూమి మీదకే రావాల్సి వచ్చింది. అర్థమవుతుందా? ఇంకా చూద్దాం. లోకసువార్త 2:10 10-11. లోకసువార్త 2:10-11. లోకసువార్త 2:10-11. అయితే దూత, ఇది ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు పుట్టినప్పుడు. ఓకేనా? యేసు భూమి మీదకి వచ్చాడు కదా కన్యమరి గర్భాన. అప్పుడు దూత వచ్చి చెప్తుంది. అయితే ఆ దూత, భయపడకడి, ఇదిగో ఇశ్రాయేలు వారందరికీ అన్నాడా? ప్రజలందరికీ అన్నాడు. ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. ఎవరి కోసం అంట? సంతోషం ఎవరికంట? ఇశ్రాయేలీలకు మాత్రం కాదు, ప్రజలందరికీ. అర్థమవుతుందా? అదే 2:30-32 చదవండి. లోకసువార్త 2:30-32 వరకు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. ఎవరు యేసుక్రీస్తు? ఎవరికి రక్షకుడు అంట? సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. యేసుక్రీస్తు కొందరికా? అందరికా? అందరికీ. ఓకేనా? అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూశాను అని చెప్తున్నారు సుమయ్యన్ గారు. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు కొందరికా? మార్కు సువార్త 10:45. మార్కు సువార్త 10:45. మార్కు సువార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును. ఎంతమందికి? అనేకులకు ప్రతిగా. ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. ఆయన వచ్చింది అందరి కోసమే తప్ప కొందరి కోసమైతే కాదు. అందరికీ దేవుడు ఆయన, అంతే తప్ప కొందరికి దేవుడు కాదు. అందరి కోసం ఆయన వచ్చాడు. ఓకే, ఇన్ని రిఫరెన్సెస్ మనం చూసాం కదా. వాళ్ళేమో 3 వచనాలు చూపించి వాళ్ళు ఏమన్నారు? ఇశ్రాయేలీయులకే దేవుడు, ఇశ్రాయేలీయులకే పంపించాడు అక్కడికి, ఇశ్రాయేలుకే రక్షకుడు యేసుక్రీస్తు అని చెప్పబడిన 3 వచనాలు చూపించారు వాళ్ళు. ఇప్పుడు నేనెన్నో వచనాలు చూపించాను మీకు? ఇశ్రాయేలీయుల కొరకే కాదు, సమస్త మానవాళికని ఎన్నో వచనాలు. మరి ఈ వచనాలు వాళ్ళకి కనిపించలేదా? కనిపించవు. ఎందుకు?
వాళ్ళు ఏ మైండ్తో చదువుతున్నారు? అది. అలా తప్పు పట్టాలన్న ఆలోచనతో చదివిన వాళ్ళు ఇవి కనిపించినా పక్కన పెడతారు. అంత జ్ఞానం ఎవరో తెలుసు సేవకుల్లో లేదా విశ్వాసుల్లో ఎవడైనా బైబిల్ చదువుతాడా? ఆ? మనము మనకు తెలిసిన ఈ విషయాలు చూపిస్తే వాళ్ళు బోల్తా పడిపోతారు అని వాళ్ళు సమాజంలోకి వచ్చి ఈ వచనాలు చూపించి చెప్తారు మనకి. ఓకేనా? మరి ఆ వచనాలు ఎందుకు రాపించాడు దేవుడు? దానికి కూడా మనం కంక్లూజన్ ఇవ్వాలా లేదా? వాళ్ళకి చెప్పాలా లేదా? చూడండి, మొదటి వచనం ఏం చెప్పారు? 11 మత్తయి సువార్త 10:5. మత్తయి సువార్త 10:5 చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు సమరయుల అంటే ఇశ్రాయేలీయులకి వద్దకే వెళ్ళమన్నాడు కదా. ఇలా చెప్పాడు. 28-19 చూడండి. మత్తయి సువార్త 10. ఇప్పుడు మనం ఎన్నో అధ్యాయం చదివాం? 10వ అధ్యాయం చదివాం. 10వ అధ్యాయం పక్కనే ఏ అధ్యాయం ఉంది? 11వ అధ్యాయం ఉంది. అర్థమైంది? 10వ అధ్యాయం పక్కన ఏంటుంది? 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకి ఎవరికి రమ్మన్నాడు? సమస్త జనులు అంటే ఇశ్రాయేలు మాత్రమేనా? అంటే అందరి కోసం నేను వచ్చానురా, అందరూ నా దగ్గరికి రండి అని ఆయన చెప్తున్నాడా? మరి ముందు వచ్చిన వాళ్ళు ఎందుకు 10వ అధ్యాయం 20 ముందు 10వ అధ్యాయం ఎన్నో వచనం చదివాం? 5వ వచనంలో ఎందుకు అలా చెప్పాడు అంటే, ఇప్పుడు వాళ్ళకి మోషే అనే ఆయన తెలుసా? అన్యులకి, బయట ఉన్న వారికి మోషే ఎవరో, అబ్రాహం ఎవరో. ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళి ఏ బోధ చేయాలి? ప్రవక్తలు ఎవరి గురించి అయితే నా గురించి చెప్పారో, ఏ లేఖనాలు అయితే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నాయో ఆ లేఖనాలు చెప్పిన మెస్సేను నేనే అని ఎవరికి ముందు చెప్పాలి? లేఖనాలు తెలిసిన వాళ్ళకా, తెలియని వాళ్ళకా? అర్థమవుతుందా? తెలిసిన వాళ్ళకి ముందు చెప్పాలి. అబ్రహాము ఎవరో వాళ్ళకి తెలుసు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి తెలుసు. మోషే ఎవరో ఇశ్రాయేలీయులకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు ప్రస్తావించిన మెస్సయ్య ఎవరు? నేనే అని కనపరుచుకోవాలి. ముందు మన కుటుంబాన్ని చక్కదిద్దుకున్న తర్వాత బయట వాళ్ళకి మనం చెప్పగలం. మన ఇంట్లోనే తాగుబోతున్నాడు అనుకోండి, బయట ఉన్నాడు తాక్రా అన్నాడు అనుకో, ముందు మీ కొడుకు సంగతి చూడమ్మా, నాకు చెప్పించావాలి నువ్వు అంతరా అనరా? ముందు మనం రెడీగా, మనం కరెక్ట్గా ఉంటే అప్పుడు ఇతరులకి చెప్పగలం. ముందు ఇశ్రాయేలీయులు సరిగా లేరు కాబట్టి ముందు ఎవరికి సువార్త అందించాలి? అందుకోసమే యేసు ఏమని చెప్తున్నాడంటే, నేను వచ్చింది మీకోసమే. వాళ్ళ అపోస్తలులు కూడా దేవుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభు గారు, మీరు అక్కడికే వెళ్ళండి. ఎందుకు? ముందు వాళ్ళు రక్షింపబడాలి. వాళ్ళకి తెలియాలి. ముందు వాళ్ళు విశ్వసిస్తే ఇక్కడ బయట ఉన్న వాళ్ళు విశ్వసిస్తారు. వాక్యం తెలిసిన వాళ్ళే క్రీస్తుని అంగీకరించకపోతే బయట ఉన్నవారు అంగీకరిస్తారా? అర్థమవుతుందా? అన్ని ధర్మశాస్త్రం గ్రంథంలో అన్ని విషయాలు తెలిసిన ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తుని అంగీకరించాలి మొదట. వాళ్ళే అంగీకరించకపోతే బయట ఉన్నారు అసలు అంగీకరించరు. మీ ఇశ్రాయేల్ జనాంగం నిన్ను అంగీకరించలేదు, మేమెందుకు నమ్మాలి అని అన్ని జనులు అంటారా? అంటారు. కాబట్టి మొట్టమొదట వారి పని మీద వారిని పంపించాడు. తర్వాత నేను వారి కోసమే రాలేదు, వారు ఎప్పుడైతే దేవుని మాటలు లక్ష్య పెట్టట్లేదో ఆయన వచ్చిన మరొక పని ఉంది. వాళ్ళు ఆయన కోసమే కాదు, అందరి కోసం వచ్చాడు కదా. కాబట్టి అందరికీ దేవుని మాటలు ప్రకటించాడు. సమరయుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పిన యేసే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళదా? అర్థమవుతుందా? అపోస్తలులకి 12 మందికి వెళ్ళొద్దన్న వాళ్ళే పేతురు గారు ఎక్కడికి వెళ్ళాడు? కొర్నేలు దగ్గరికి వెళ్ళాడా? కొర్నేలు ఎవరు? అన్యుడు. అపోస్తల కార్యంలో మనం చదువుకున్నాం కదా. అపోస్తలు లేని పౌలు ఎక్కడికి వెళ్ళాడు? అసలు నియమింపబడింది పౌలు ఎవరి కోసం? అన్యజనులకు వాక్యం ప్రకటించడానికి యేసుక్రీస్తు ఆయన నియమించాడు. ఎవరిని? అపోస్తలుడైన పౌలుని. ఎందుకు ముందు వద్దన్నాడంటే, ముందు మన జనాంగాన్ని క్రీస్తులో దేవునిలో నిలబెట్టాలి, తర్వాత ఇతరులకు మాటల్ని చెప్పాలి. ఆ గ్రంథంలో రాయబడింది నేనే అని వారికి కనువిప్పు కలిగించాలి ఇశ్రాయేలీయులకి. తర్వాత వాళ్ళే ప్రస్తావన చేస్తారు.
అవునా? ఈ 12 మంది అపోస్తలులు ఎవరు? ఇశ్రాయేలీలే కదా. వీళ్ళకి వాక్యం చెప్పడం వల్లే కదా వాళ్ళు వచ్చారు. వీళ్ళు తర్వాత ఏం చేశారు? అన్ని జనాంగాలకి చెప్పారు. వాళ్ళకి చెప్పారు. ఎవరికి? ఇశ్రాయేలుకి చెప్పారు. అన్ని జనులకి చెప్పారు. అలా జరగాలని యేసుక్రీస్తు మొట్టమొదటిగా వాళ్ళకి ప్రకటించమన్నాడు. నేను వచ్చింది వాళ్ళ కోసం అని చెప్పాడు. అది సందర్భం. ఓకేనా? ఇంకో చూడండి. ఇంకా అపోస్తలుల కార్యం మనం ఇంకొక మాట ఏది చదువుకున్నాం? మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం కూడా చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం కూడా అదే విధంగా ఉంటుంది. 15వ అధ్యాయం 24వ వచనం. నేను ఇశ్రాయేలు ఇంటి వారికి వచ్చాను తప్ప మిగతా వారి కోసం మీరు అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నాడు కదా. అంతేనా? ఈ మాట కూడా తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటారు. కాబట్టి దానికి సంబంధించి అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలంట. ఎవరిని చేయాలి శిష్యులుగా? అంటే నా మాటలు చెప్పి రక్షించి వారిని నాకు శిష్యులుగా చేయండి అని ఎవరు చెప్తున్నాడు యేసు? ఏ అపోస్తులు 12 మంది పిలిచి మీరు అపోస్తులు ఇశ్రాయేలు ప్రజలకి యొద్దకే వెళ్ళండి, వేరొక అన్య జనుల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పిన యేసే మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్టిజం ఇచ్చు నేను చెప్పిన మీరు సంగతులను వాళ్ళకి బోధించండి అని యేసే చెబుతున్నాడు. మరి ఈ మాట వాళ్ళకి రాదా? తెలీదా? చూడరా? అది అవసరం లేదు వాళ్ళకి. అర్థమవుతుందా? ఇంకా అపోస్తుల కార్యంలోకి వెళ్దామా? అపోస్తుల కార్యం ఇంకో మాట ఉంది కదా. 13వ అధ్యాయం 23వ వచనం మనం ముందు చదువుకున్నాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 23వ వచనం. అతని సంతానం నుంచి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు రక్షకుడు యేసును పుట్టించెను. ఇశ్రాయేలు కొరకు అని రాయబడింది కదా. ఇది మాటను చూపిస్తారు. అదే అధ్యాయము 46వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లా అన్నారంట, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఎందుకు చెప్పాలి? మొట్టమొదట ఎందుకు చెప్పాలి? వాళ్ళలో పుట్టాడు, వారి సంతానం నుంచి వచ్చాడు కనుక మొట్టమొదట వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనుక మీకు చెప్పడం ఆవశ్యకమే. మిమ్మును మీరే అయినను మీరు దాన్ని త్రోసివేసి అయినను మీరు దాన్ని, అంటే వాక్యం ప్రకటింపబడుతున్న ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. అంటే వాక్యం పక్కన పెడితే ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళానికి వెళ్ళిపోతాం, పరలోకాన్ని కోల్పోతాం. దేవుని మాటని వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్న ప్రతి ఒక్కరూ నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకొని నరకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్టు. దేవుని మాట లక్ష్య పెట్టకపోతే వీళ్ళు అదే చేశారు. కనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. మేము అన్ని జనుల యొద్దకే వెళ్తున్నాం అంటే వీళ్ళకి ముందు చెప్పమన్నాడు. వీళ్ళు వినకపోతే, విన్నా వినకపోయినా ఎక్కడికి వెళ్ళాలి? అందరికీ వాక్యం ప్రకటింపబడాలి. అందరూ దేవుణ్ణి అంగీకరించాలి. అక్కడున్న వచ్చిన చదువు ఏమని? ఇశ్రాయేలుకే రక్షణ అని చదువుకున్నాం. 10వ అధ్యాయము 23వ వచనం. మరి ఈ వచనం అదే 10వ అధ్యాయము ఎన్నో వచనం ఉందో? 46వ వచనంలో ఉంది. మరి తీసుకోవా? అన్ని జనులు ఎద్దకు వెళ్ళమని చెప్పాడా? వెళ్తామని చెప్పారా? మరి ఈ మాట తీసుకోరా వాళ్ళు? చూడు, అదే అధ్యాయంలో ఉన్న ఒక రెఫరెన్స్ తీసుకుంటున్నారు, ఇంకో రెఫరెన్స్ తీసుకోవట్లేదు. అంటే వాళ్ళకి ఏది కావాలో అది తీసుకుంటారు, ఏది వద్దో అది పక్కన పెడతారు. అర్థమవుతుంది? చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ముందేమో ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళమన్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? ఎందుకు ముందు ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళమన్నాడో చెప్పాను.
ఎందుకు సర్వలోకమునికి వెళ్ళమంటున్నాడో కూడా చెప్తున్నాడు. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. అంటే సర్వజనులకి ఏం చేయాలి నువ్వు? దేవుని మాటలు ప్రకటించాలి. అంటే దేవుని మాటలు కొందరికా అందరికా? యేసుక్రీస్తు వచ్చింది కొందరి కోసమా అందరి కోసమా? ఇశ్రాయేలు కొరకా అందరి కోసమా? అది అన్ని జనులకి యేసుక్రీస్తు దేవుడే. చెప్పండి. ఇశ్రాయేలీలకి దేవుడే, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడే. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 35, 36 చదవండి. చివరి మాటగా అపోస్తల కార్యం 10వ అధ్యాయం 35, 36. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. ఎవరిలోనంట? ప్రతి జనములోను. పైన ఇంకో మాట రాసి ఉందండి 34లో. చదవండి అది. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఎవరు కాదు? పక్షపాతి కాదండి. మీకు దేవుడుగా ఉండి వాళ్ళకి దేవుడుగా ఉండడా? ఇశ్రాయేలు ప్రజలకి దేవుడుగా ఉండి ప్రపంచ మనుషులందరూ ఆయన పిల్లలు కాదా? అందరూ ఆయన పిల్లలు కాబట్టి అందరికీ ఆయన దేవుడు. ఒక దేశానికి ఒక ప్రాంతానికి దేవుడు కాదు యేసుక్రీస్తు. ఎవరికి? అందరికీ. ఆయన పక్షపాతం లేనివాడు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసిన మనుషులు మా దేశంలో పుడితే మా దేవుడు, మరి మిగతా దేశంలో ఉన్న వాళ్ళని ఎవరు సృష్టించారయ్యా? ఇప్పుడు ఇండియాలో ఉన్నాం అంటే భారతదేశంలో పుడితే భారతదేశానికి దేవుడా? మరి అమెరికాకి దేవుడు ఎవరైతే? అంటే దేవుడు వాళ్ళని పుట్టించలేదా? అర్థమవుతుందా? ఇంగ్లాండ్ వాళ్ళని పుట్టించలేదా? జపనీస్ని పుట్టించలేదా? అందరికీ దేవుడు ఉంటాడు. ఆయన ఒక్కడై ఉంటాడు. నీ దేశానికి, ప్రాంతానికి, కులానికి, మతానికి దేవుడు ఉండడు. ప్రపంచానికి దేవుడు ఉంటాడు ఒక్కడు. ఓకేనా? దేవుడు పక్షపాతి కాదని నిజంగా గ్రహించి ఉన్నాము. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ, అది ఏ జనాంగమైనా, ఏ సంతతి వారైనా, ఏ కులమైన, ఏ మతమైనా ఆయనకు లోబడి నీతిగా బ్రతికితే ఆయన అంగీకరిస్తాడు అని చెబుతూ 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంటే యేసుక్రీస్తు వచ్చింది కొందరి కొరకు కాదు, యేసుక్రీస్తు అందరి కోసం వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చింది ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు వచ్చింది ప్రపంచ మానవాళ్ళనందరినీ రక్షించడానికి. యేసుక్రీస్తు కొందరికి దేవుడు కాదు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మరి యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశంలో ఎందుకు పుట్టాడు? అంతేనా కదా? ఇంకెక్కడైనా పుట్టచ్చు కదా, అక్కడే ఎందుకు పుట్టాలి అనే ఇంకొక ఆలోచన కూడా మనుషుల్లో ఉంది. దీనికి నేను 2 పాయింట్లు మీకు చెప్తాను, బాగా అర్థం చేసుకుని వినండి. యేసుక్రీస్తు అక్కడే ఎందుకు పుట్టాలి అంటే, భూమి గోళాకారంగా ఉందా కదా, మనుషులు నివసించే ప్రదేశంలో మధ్యస్థంగా ఉన్న భూభాగం, ప్రపంచానికి మధ్యస్థంగా ఉన్న భూభాగం ఏదంటే ఇజ్రాయేలు దేశం. ప్రపంచంలో భూభాగం ఉంది, ఆ భూభాగంలో మధ్యన ఉన్న పాయింట్ ఏదంటే కేంద్రస్థానం ఇజ్రాయేలు దేశం. అంటే భూమికి నడిబొడ్డున ఉన్న ప్రాంతం ఇజ్రాయేల్ దేశం. ఓకేనా? ఇప్పుడు మధ్యలో అక్కడ పుడితే మిగతా ప్రాంతాలంతటికీ దేవుని మాటలు వెళతాయి. చూడండి, తల్లి వడ్డిస్తుంది అనుకోండి, అన్నం వడ్డించారు అనుకోండి, ఎక్కడ కూర్చొని వడ్డిస్తే చెప్పండి? ఆ చివర కూర్చుంది అనుకో, ఈ చివరికి ఎలా వడ్డిస్తుంది? కాబట్టి ఎక్కడ కూర్చోవాలి అమ్మ? కొండైనా, అన్నం కొండైనా ఎక్కడ పెట్టాలి? మధ్యలో పెడితే అందరూ వేసుకోవడానికి, అందరికి సర్దడానికి ఈజీగా ఉంటుందా? అలాగే దేవుని మాటలు ప్రపంచం మొత్తం వెళ్ళాలి. ఇంకొక విషయం, అదే పాయింట్లో ఇంకొక విషయం, అసలు ప్రపంచ జనాభా ప్రారంభమైంది ఎక్కడ? అక్కడే, ఆసియా ఖండంలోనే, ఇజ్రాయెల్ కంట్రీలోనే. టర్కీ ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. బైబిల్లో రాయబడిన యూఫ్రటీస్ నదీ ప్రాంతం, ఏదైనా తోట ఎక్కడుంది? అదే ప్రాంతం. మరి మనుషులందరూ ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటారు. అక్కడి నుంచే కదా అందరూ చెదిరిపోయారు. అర్థమవుతుందా? అంటే అన్నీ ఇప్పుడు ఈరోజు మన భారతదేశం ఏదైనా సహాయం కోసం ఎక్కడికి వెళ్తుందో తెలుసా?
వైద్యపరంగానైనా, ఆస్తిపరంగానైనా, బాంబుల పరంగానైనా ఎక్కడికి వెళ్తుంది తెలుసా? అక్కడికే వెళ్ళాలి. ఎక్కడికి? ఇజ్రాయెల్ దేశమే వెళ్ళాలి. జ్ఞానులు ఉన్నది అక్కడే, ఆయుధాలు ఉన్నది అక్కడే, డబ్బు కావాలని వెళ్ళాల్సింది అక్కడే. కరోనా టైంలో వ్యాక్సిన్ కోసం ఎక్కడికి వెళ్ళారు తెలిసి? ఇండియా ఇజ్రాయెల్ కంట్రీకే వెళ్ళింది. అంటే అంత ప్రధాన స్థలం అన్నమాట అది. దేవుని మాటలు అందించబడే ప్రదేశం. అక్కడి నుంచి అందరూ స్ప్రెడ్ అయ్యారు కదా. మనం ఆదికాండం 11 అధ్యాయంలో ఉంటుంది కదా, భాషలు తారుమారు చేయడానికి అప్పుడు వెంటనే వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు కదా. అంటే ఎక్కువ శాతం మనుషులుండి వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్తారు కనుక దేవుడు ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, దీనికి రెండో పాయింట్ కూడా ఉంది, అక్కడే పుట్టడానికి కారణం ఎందుకో చూడండి. ఆదికాండం 12 అధ్యాయము 1వ వచనం చదువుదాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు అని ఎవరికి చెప్తున్నాడు దేవుడు? అబ్రహాం గారికి చెప్తున్నాడు. అంటే దేవుని వాక్యం ఆ కాలంలో ఎవరికి వచ్చింది? మొట్టమొదట చాలామందికి వచ్చింది. చాలామందికి వచ్చింది. దేవుని మాటలు అందరి దగ్గరికి వెళ్ళండి, వెళ్తాయి. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకున్నారు? అబ్రహాం. ఎలాంటి వాడు అబ్రహాము? ఎంత విశ్వాసం కలిగిన వాడు? తన కుమారుణ్ణే ఇచ్చేయడానికి, చంపేయడానికి ఇష్టపడ్డాడంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పది. మరి అంత విశ్వాసం కలిగిన వాడికి ఏమొచ్చింది? నీ ద్వారా, నీ సంతానములో ప్రపంచ జనాభానంతటిని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎవరి ద్వారా? అబ్రహాం ద్వారా. మరి అబ్రహాం సంతానం ఏంటి? ఇస్సాకు. ఇస్సాకు సంతానం యాకోబు. యాకోబుకు పుట్టిన 12 మంది గోత్రాలు కర్తలు ఇశ్రాయేలు ప్రజలు. మరి ఎక్కడ పుట్టాలి ఆయన? అంటే వాళ్ళ తాతలకు వెళ్ళిపోతే ఎవరున్నారు చివర? వాక్యం విని అంగీకరించిన వాడు ఎవరున్నారు? విశ్వాసం కలిగి ఎవరున్నారు? అబ్రహాం గారు ఉన్నారు. అర్థమైందా? మీ ముత్తాతలు ఒకవేళ విశ్వాసం కలిగి ఉంటే మన ఇండియాలోనే పుడుదురు. మరి అలా లేరు కదా. అర్థమవుతుందా? ప్రపంచంలో పుట్టిన ఆదాము మొదలుకున్న మనుషులు ఉన్నారు. అందులో వాక్యానికి లోబడి విధేయం కలిగి ఎవరైనా ఉన్నారా? అది ఆనాటి జనాంగానికి లేరు. ఎవరున్నారు అప్పటికి? అబ్రహాం గారు ఉన్నారు వాళ్ళందరిలోనే. మరి వాళ్ళందరిలో అబ్రహాం ఉన్నారు. మన ముత్తాతలు ఒకళ్ళు ఉంటే వాళ్ళు కూడా, యేసుక్రీస్తు కూడా ఎక్కడ పుట్టిండేవాడు చెప్పండి? అర్థమవుతుందా? ఇది కూడా ఒక రీజన్. అక్కడే పుట్టడానికి రీజన్ అది. ఇశ్రాయేలులో పుట్టడానికి రీజన్ ఉంది. అబ్రహాం గారు అలా బతికాడు కాబట్టి. మన ముత్తాతలు అలా బతికుంటే మన సంతానంలో పుట్టుదుడేమో. మనం అలా లేం కానిపోయి మనకు లేకపోయింది అనేసి వాళ్ళని చూసి మనం కాల్చుకోకూడదు. అంతే కదా? అంతేనే కాదు. ఒకరికి లేదని ఏం చేయకూడదు? నాదిలో నాకు లేదు అని వారిని చూసి మనం కాల్చుకోకూడదు. అర్థమవుతుందా? ఇదొక రీజన్. ఇప్పుడు ఏ దేశంలో పుడితే నీకెందుకు నేను అడుగుతున్నాను? ఏ దేశంలో పుడితే నీకెందుకు? ఈ భూమి అంతా ఆయింది. ఆ భూమి మీద ఆయన నచ్చిన దగ్గర పుడతాడు. నువ్వెవడు అడగడానికి? అర్థమవుతుందా? మనమెవరు అండి? దేవుడు నువ్వు అక్కడ ఎందుకు పుట్టావు అని అడగలవు నువ్వు? నా ఇష్టం రా అంటే నోరు మూసుకుని ఉండు అంటాడు దేవుడు. నా ఇష్టం, నేను ఎక్కడైనా పుడతాను, నీకు ఎందుకు రా అంటాడు. నమ్మితే నమ్ము, లేకపోతే నాశనానికి వెళ్ళిపోతావు అంటాడు. నీకు ప్రాంతంతో సంబంధం ఏంటి? రక్షణ కావాలా లేదా? యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలండి? ప్రపంచ మానవాళి రక్షకుడు ఆయన. మనుషుని సృష్టించిన దేవుడు. అది నువ్వు పరిశోధించి తెలుసుకోవాలి తప్ప ఒక మతానికో, ఒక కులానికో, ఒక దేశానికో, ఒక ప్రదేశానికి పరిమితి దేవుణ్ణి చేయకూడదు. సూర్యుడు అక్కడ ఉదయిస్తాడని ఆ దేశానికి దేవుడు అంటావా? ప్రపంచానికి సూర్యుడే కదా. ప్రపంచాన్ని అంతటికి ఎక్కడ ఉదయించినా, ఎక్కడ అస్తమించినా సూర్యుడు అందరికీ సూర్యుడే. చంద్రుడు అందరికీ చంద్రుడే. గాలి ఎటువైపు నుంచి వచ్చినా నీకెందుకు? గాలి అందరికీ గాలే. నీరు ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు? నీకు తాగడానికి నీరు కావాలి. ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ప్రదేశం నుంచి వచ్చిందని నీకు అనవసరం. అది నిజమా కాదో దాన్ని అంగీకరించాలి అంతవరకే. ప్రదేశాన్ని బట్టి దేవుడు నిర్ణయించుకో, పవిత్రతను బట్టి నిర్ణయించాలి. దేవుడు యేసుక్రీస్తు గురించి రాయబడుతూ ఆయన ఎలా బతికాడంటే భూమి మీద చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఎవరు? అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఇంకెవరిలో ఉండాలంటే తను పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. పాపం చేయని పరిశుద్ధుడు యేసుక్రీస్తు. అంత గొప్పవాడు ఆయన. ఆయన ఆయన సృష్టికర్త. ఆయనదే ఈ భూమి దానిలో ఉన్న సంపూర్ణత ఆయనదే. ఆయన లేకుండా ఏది కలుగలేదు. యోహాను సువార్త 1:2-3 సమస్తమును ఆయన మూలంగా కలిగిన. ఆయన లేకుండా ఏది కలుగలేదు. సృష్టికర్త ఆయన. నువ్వెవరు ప్రశ్నించడానికి? ఆయన నచ్చినట్టు ఎక్కడైనా పడతాడు. నువ్వు నిజాన్ని తెలుసుకొని అంగీకరించాలి, అంతే నీ పని. ఓకేనా? యేసుక్రీస్తు కొందరికి దేవుడా? అందరికీ దేవుడా? అందరికీ దేవుడు. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు వచ్చింది ఇశ్రాయేలీయుల కొరక, అందరి కొరక? అందరి కొరకు. ఒకవేళ మీకు ఎవరైనా అడిగితే సమాధానం ఇలా ఇవ్వాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.